సోషల్ మీడియాలో ఏదైనా మంచి మాట చెప్పాలి అని అంటే ఈ రోజున భయపడే పరిస్థితి వచ్చింది. కేసులు పెడుతున్నారు. నిన్న అనసూయ గొడవలో నెల రోజుల గొడవ నడిచింది. అయితే అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు బూతులు మాట్లాడారు. పైగా వాళ్ళ పర్సనల్ విషయాలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు. అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా డిబేట్ల మీద డిబేట్లు పెట్టి అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆడవాళ్ళ బట్టల గురించి, ఆడవాళ్ళ వస్త్రధారణ, ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వేసుకుంటే తప్పేంటి అని ఇలాంటి విషయాల మీద ఆడవాళ్ళందరినీ లైవ్లోకి తీసుకుని డిబేట్లు అలాంటివి పెట్టారు. కానీ రాత్రి న్యూస్లో ఏమొచ్చిందనంటే 42 ఛానల్స్ మీద, అంటే న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇలా యూట్యూబర్స్ కావచ్చు, అలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ మీద 42 మంది పైన సైబర్ క్రైమ్లో అనసూయ కేసు పెట్టింది. నోటీసులు పంపిస్తాము, వాళ్ళు నోటీసులు తీసుకుని సమాధానం చెప్పాలని నిన్న మళ్ళీ న్యూస్లో వచ్చింది. ఇందులో మెయిన్ పెద్దవాళ్ళు ఎవరు అంటే సంజయరాణి మేడం. ఆవిడ కాంగ్రెస్ లీడరు. ఆవిడ ఎలా మాట్లాడారో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. ప్రియా చౌదరి గారు, బాబు గోగినేని, శేఖర్ భాష, 2-3 న్యూస్ ఛానల్స్ మీద, ఇలా యూట్యూబర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరి మీద కూడా అనసూయ అయితే కేసు పెట్టింది. అయితే వీళ్ళు చెప్తున్న మాట ఏంటనంటే, సొసైటీలో ఉన్నాము, మాకు మాట్లాడే హక్కు ఉంది, మేము మాట్లాడుతున్నాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను తప్ప ఇందులో ఆవిడని కించపరిచే విధంగా మేమైతే ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసి వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెట్టి మనుషుల్ని రెచ్చగొట్టి ఆ గొడవను అక్కడతోటి స్టాప్ చేయకుండా తనకి సంబంధం లేని విషయంలో తనే కలగజేసుకుంది. ఈ రోజున మేమన్నామని అంటూ మా మీద కేసులు పెట్టింది. అయినా మేము ఏ కేసులైనా సరే ఎదుర్కొంటామని చెప్పేసి సంజయరాణి గారు రాత్రి చెప్తున్నారు. మాకైతే ఇంకా ఏ నోటీసులు అందలేదు. నేను మీడియాలో చూస్తున్నాను, ఒకవేళ నోటీస్ వస్తే కనుక నేను కూడా మా లాయర్ గారితో సమాధానం చెప్తానని చెప్పేసి ఆవిడ కూడా చెప్తున్నారు. ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు కూడా ఈ విషయంలో కలగజేసుకుని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు తనకు సంబంధం లేని దేవుళ్ళ విషయాల్లో కూడా దూరిపోయి ఆడవాళ్ళని లైవ్లోకి తీసుకుని బాగా మాట్లాడని వాళ్ళతోటి ఒకలాగా, నువ్వు ఇలా అనడం తప్పు అని ఎవరైనా ఆడవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఈ రకంగా జరిగింది. మనం అందరం చూసాం. మరి నోటికి వచ్చినట్టు ఎలాంటి బూతులు మాట్లాడారో కూడా మనం చూసాం. మరి అలాంటి వాటికి సమాధానం చెప్పకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు అవతల వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడారని అంటే వీళ్ళు కూడా కౌంటర్గా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే అన్వేష్ మాట్లాడిన మాటలకి మగవాళ్ళు అయితే ఆ బెట్టింగ్ యాప్స్లో కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే కావచ్చు, పర్సనల్గా వాళ్ళకి గొడవలు ఉన్న వాళ్ళే కావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా అన్వేష్ మీద ట్రోల్ చేయడము, ఇలాగా పాతవి జరిగిపోయిన విషయాలన్నీ మళ్ళీ తిరిగేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దొరికిందే సంధానం అన్నట్టు అసలు విషయాన్ని పక్కన పెట్టేసి పాత విషయాలన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ కుటుంబ తగాదాల దాకా కూడా వెళ్ళిపోయారు. వెనకాలన్న ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చాలామంది మాట్లాడారు. కానీ అక్కడి వరకు వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ విషయం ఏదొచ్చిందో ఆ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి ఇలాంటివి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. చాలామంది ఆ విషయాలు కూడా మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడారు, అక్కడ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ డిబేట్లు జరుగుతుంటే తను రోజుకి పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, తను పెట్టిన పోస్టుల వల్ల ఈ జనాలందరికీ కోపం వచ్చి ఇంకా వీడియోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇన్ని రోజుల నుంచి కూడా. అయ్యో క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, పండగల పూట ఈ తగులేంటి, ఈ గొడవలేంటి, అసలు ఆడవాళ్ళ బట్టల గురించి ఈ డిబేట్లు ఏంటని చూస్తే కొంచెం చిరాగ్గా అనిపించింది. నేను కూడా గతంలో వీడియోలో చెప్పాను, ఇక్కడతోటి గొడవను ఆపండి, ఎందుకు ఇలా ఇంకా గొడవని పెంచుతున్నారు, ఆడవాళ్ళ బట్టల గురించి ఇలా డిబేట్లు పెట్టుకుని మాట్లాడుతుంటే వినడానికి ఎంత అసహ్యంగా ఉంది, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు, దీన్ని ఇంకా పెద్ద చేసి ప్రపంచం అంతా చూసేలాగా అసహ్యంగా ఉందని చెప్పేసి నేను కూడా చాలా వీడియోలో చెప్పాను. కానీ ఎవరు కూడా తగ్గలేదు. అయితే ఈ సంజయరాణి మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడే ఎక్కువగా ట్రోల్ అయ్యారు. ఆవిడకి జతగా ఇంకొక ఆయన ఎవరనంటే ఆ శర్మ అన్న ఆయన ఎవరైతే ఉన్నారో అనసూయకి సపోర్ట్గా వచ్చి నేను అనసూయ అభిమానిని అంటూ డిబేట్లలో కూర్చుని ఆయన మాట్లాడుతుంటే ఆయనకు కౌంటర్లు ఇవ్వడం, ఇంకా ఏంటంటే ఒక న్యాచురల్గా ఒక ఇంట్లో మన సొంత వాళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడతామో ఆ రకంగా ఈ సంజయరాణి మేడం మాట్లాడారు. ఆవిడ మాట్లాడినవన్నీ కరెక్టే. జనాల అభిప్రాయం ఏముందో, జనాల మనసులో ఏముందో అవన్నీ ఆవిడ చెప్పింది. కాకపోతే కొంచెం పద్ధతి మార్చుకొని ఒక అఫీషియల్గా మాట్లాడి ఉండుంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేకపోను. కాకపోతే మన ఇంట్లో మనిషిలాగా, సొంత మనిషిలాగా అలా మాట్లాడేసరికి ఇప్పుడు ఆ మాటలు, ఆ పదాలు అవన్నీ కూడా ఏంటంటే కొంతమందికి నచ్చలేదన్నమాట. దానివల్ల ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి. అయితే ఇక్కడ ఏమైందంటే సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయం కాస్త కామెడీ షోగా అయిపోయిందనమాట.
వాళ్ళు కామెడీగా మాట్లాడుకోవడం, దాన్ని ఏమో మన జనాలందరూ ముక్కలు ముక్కలు షార్ట్ల కింద తీయడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. మన ఇంట్లో ఒక అమ్మ చెప్తే ఏ రకంగా చెప్తుందో, ఒక అమ్మ ఏ రకంగా తిడుతుందో ఆ రకంగా ఆవిడ మాట్లాడడం వల్ల ఈ రోజున ఆవిడ అంత వైరల్ అయింది. అక్క ఎన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావక్క, కరెక్ట్ సమయానికి వచ్చావక్క, భలే మాట్లాడేవక్క అని ఆ జనాలందరూ కూడా ఆవిడని పొగిడారు. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే దాన్ని ఒక నిదానంగా, ఒక పద్ధతిగా, ఎటువంటి వల్గర్ మాటలు మాట్లాడకుండా, అవతల వాళ్ళ పర్సనల్ విషయాలు, అవతల వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలాంటివి ఏవి కూడా మాట్లాడకుండా చక్కగా ఇది విషయం అని వివరిస్తూ మాట్లాడితే ఏది తప్పు ఉండదు. ఎవరు మనల్ని వేలెత్తి చూపించే పరిస్థితి ఉండదు, కేసులు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే ఆ అన్వేష్ వచ్చి మధ్యలో బూతులు మాట్లాడడం వల్ల అది ఇంకా గొడవ పెరిగిపోయి కరాటి కళ్యాణ్ గారు మాట్లాడడం, ఆవిడ బయటకు వచ్చి హిందూ దేవతలను అంటావా అని అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగేసరికి ఆ గొడవ కాస్త ఎటో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా ఇన్ని రోజులు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడుకున్నారని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదన్నమాట. అంత అసహ్యం అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనం పట్టించుకునే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి చేసే పరిస్థితి ఉందన్నమాట. మనం ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళు ఇంతేలా అని వదిలేశారనుకోండి, వాళ్ళని ఎవరు కూడా హైలైట్ చేసే పరిస్థితి ఉండదు. మనం ఇంకా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. ఇగో ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల గురించి 4 రోజుల పాటు ఇంత రచ్చరచ్చ జరిగింది. నిన్న కూడా ఎవరో అంటున్నారు ఆడవాళ్ళు కోడి పందాలకు వెళ్తే తప్పేంటి, పేకాట్లు ఆడుకుంటే తప్పేంటి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి వాళ్ళు వెళ్ళి ఆడుకుంటున్నారు అని ఇలాగ నిన్న ఎవరో కూడా కొంతమంది కామెంట్ పెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆడవాళ్ళు వెళ్ళి ఆడుకోవడం తప్పు కాదు. ఎందుకు వద్దు అని అన్నారు అంటే గుడివాడలో నిన్న ఒక అతను కోడి పందాల మధ్యన వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ జరిగి ఆ కోడికి కాలుకి కట్టే కత్తి ఏదైతే ఉందో దాంతో ఒక అతను పీక కోసేశాడు. అతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఆ గుడివాడ హాస్పిటల్లో వేశారు. ఇంకొక చోట ఇలాగే 2 వర్గాల మధ్యన, 2 కులాల మధ్యన ఈ కోడి పందాల్లో తగాదా వచ్చి ఒక కుర్రాడు వచ్చి ఇంకో కుర్రాడిది చెవి కోసేశాడు. అంటే వాళ్ళు ఇంకా మద్యం మత్తులో ఉండి చిన్న తగాదాలని పెద్దవి చేసేసుకుని ఏం చేయడానికన్నా సరే సిద్ధమైపోతున్నారు. ఆ కోడికి కట్టే కత్తులతోటి ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరిగాయో మళ్ళీ ఇప్పుడు ఇంకా మనం చూస్తూ ఉంటాం మీడియాలో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది. ఇలాంటి తగాదాల్లోకి, అలాంటి ప్లేసుల దగ్గరికి ఆడవాళ్ళు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? కోడి పందాలు అని అనగానే అక్కడ రాజకీయ నాయకులు, కులాలు, పార్టీలు, ఇంకా ఒకటి కాదు, పండగ రోజున ఎవరు తాకుండా ఉంటారు, ఎవరు నాన్ వెజ్లు తినకుండా ఉంటారు చెప్పండి? అది ఉంటే ఇది ఉండాలి, ఇది ఉంటే అది ఉండాలి. అందరూ తాగుతారు, అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తారు. అలాంటి ప్లేసుల్లోకి ఆడవాళ్ళు వెళ్ళారు అని అంటే వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, మళ్ళీ లేదంటే అక్కడ పందాల విషయంలో గొడవలు రావడం, గెలిచిన వాళ్ళు బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు పాపం బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి ఏవో ఒకటి తగాదాలు వస్తాయి. కాబట్టి అలాంటి ప్లేసుల్లోకి ఆడవాళ్ళు వెళ్ళడం అంత మంచిది కాదు. ఇంకా తాగిన వాళ్ళు ఏం మాట్లాడతారో మనందరికీ తెలుసు, ఏం చేస్తారో కూడా మనందరికీ తెలుసు. మరి అలాంటి వాళ్ళతోటి ఎందుకు లేనిపోని తగువులు చెప్పండి? అందుకోసం వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పారు. కానీ లేనిపోని విషయాల్లోకి, లేనిపోని తగాదాల్లోకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళడం అని నేను చెప్పాను అనమాట. అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు, కానీ ఎవరూ తెలియనట్టు ఉంటారనమాట. ఈ ప్యాకాట్లు, ఈ కోడిపందాలు ఇవేంటంటే ఇప్పుడు వస్తాయి, వచ్చాయని ఆశ కొద్దీ మళ్ళీ పెడతారు, మళ్ళీ మొత్తం పోతాయి, వస్తాయి పోతాయి. ఇంక ఇదే జరుగుతుంది అక్కడ. ఆశ అనేది ఇంకా పుట్టుకొస్తుంది, ఇంకా డబ్బులు వస్తాయి అనుకుని వచ్చినవన్నీ మళ్ళీ తిప్పి పెడుతూ ఉంటారు. ఎంతోమంది నిన్న కామెంట్లు పెట్టారు, పండగని మేము బట్టలు కొనుక్కోలేకపోయాం, పిల్లలకి ఏమీ వండి పెట్టలేదు, మా దగ్గర డబ్బులు లేవు, ఊర్లకు కూడా మేము వెళ్ళలేదని చాలామంది కామెంట్లు పెట్టారు. బాధ అనిపించింది. మాకెవరూ లేరని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు ఈ పని చేస్తే తప్పు, ఆ పని చేస్తే తప్పు, అది కాదు ఇక్కడ ముఖ్యం. కానీ అక్కడ ఏం గొడవలు జరుగుతాయి, మనకి ఏం ఇబ్బందులు వస్తాయి, అక్కడికి వెళ్ళడం వల్ల మనం ఎంత నష్టపోతాం, వెనకాల మన కుటుంబ పరిస్థితి ఏంటి, ఇంట్లో భర్త, పిల్లలు, సంసార బాధ్యతలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి అని చెప్పాను తప్ప అక్కడికి వెళ్ళడం వల్ల ఏదో చెడిపోయినట్టు కాదు, అక్కడికి వెళ్ళడం వల్ల చెడ్డవాళ్ళు అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు, అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. కానీ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండండి. అలాగే మన వెనకాల తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు. ఇగో పలానా వాళ్ళ అమ్మాయి ఇలా చేసిందని, పలానా వాళ్ళ కోడలు ఇలా చేసిందని, ఇలాంటి చెడ్డ పేరు మాత్రం రాకూడదు. ఊర్లకు వెళ్తాం, వెళ్ళగానే ఏమంటారు చెప్పండి? పలానా వాళ్ళ అమ్మాయి అంటారు, పలానా వాళ్ళ అబ్బాయి అంటారు,
లేదంటే పలానా వాళ్ళ కోడలు అంటారు, ఇలా మాట్లాడతారు ఆడవాళ్ళని. మనల్ని అంత గుర్తించినప్పుడు వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి? పెద్దవాళ్ళ పేరుని ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళు అలాంటి చోటకి వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మేము వెళ్తాము, మేము సరదాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటే అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఒక బూతులు మాట్లాడడం కానీ, వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడడం కానీ, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ ఫోటోలు వాడడం కానీ ఇలాంటివి చేయకుండా చక్కగా పద్ధతిగా మాట్లాడామని అంటే ఎవ్వరూ మనల్ని ఏమీ అనరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని మాట్లాడండి.